ప్రైజ్ ద లార్డ్. పరమదేవుడు పరమ ప్రభు అయిన యేసయ్యకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీకు నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 13వ వాక్య భాగం. నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. యేసయ్య రక్తముతో కడుగబడి మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది ఆత్మచేత ముద్రించబడి అపోస్తుల బోధ సహవాసం రొట్టె విరుచుట ప్రార్థనలో ఎడతెగక గడుపుచు వాక్యానుసారముగా జీవించుచు ఆత్మచేత బోధించబడుచు పరలోకమును గూర్చిన దర్శనము కలిగి నడిపించబడుచున్న ఆత్మీయులారా, మనమందరము ఆయన సన్నిధిలో ఆయన పాదముల యొద్ద యథార్థపరులమై ఉండవలెను. ఆయన నీతిపరుడు, ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు. యథార్థవంతుల ఎడల ఆయన యథార్థవంతుడై ఉన్నాడు. అంతరంగమందు బాహ్యమందు ఏ కపటము లేనివారమై పరిశుద్ధత కలిగిన వారమై యథార్థపరులుగా జీవించదము. యథార్థమైన మాట, యథార్థమైన హృదయం, యథార్థమైన భక్తి, యథార్థమైన ప్రవర్తన, యథార్థమైన ప్రేమ, యథార్థమైన ఆరాధన కలిగి ఎల్లప్పుడూ ఆయన యొద్ద ఆయన సన్నిధిలో నివసించెదము. ఆయన దృష్టికి యథార్థపరులుగా ఉండెదము. ఆయన యొద్ద యథార్థపరులుగా మనము జీవించినప్పుడు నిశ్చయముగా మన ప్రార్థన ఆయనకు ఆనందకరముగా ఉండును. గనుక ఆయన సన్నిధిలో మనము చేయుచున్న ప్రతి ప్రార్థన ఆయన దృష్టికి అంగీకారముగా మారును. గనుక అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా ఆయన దయచేయును. అంతేగాక మన గుడారము వర్ధిల్లును. అవును ప్రియులారా, మనము అన్ని విషయములలో ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, భౌతికంగా సమస్తములో ఆయన యొద్ద నున్న యథార్థవంతులను వర్ధిల్ల చేయును. ఇంకను మనం యథార్థతను విడువక ఆయన యొద్ద ఉండిన ఎడల రెండింతలుగా దీవెన పొందుకొని మేలైన దానిని స్వతంత్రించుకొనిదము. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు కదా. ఆయన ముఖదర్శనము చేయుచు ఉండెదము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూచున్నట్లుగా యథార్థత కలవారమై ఆయన యొద్ద ఉండెదము. ఇంకను మనము చూడగలిగితే ఏ స్థితిలో మనము బలహీనమైనప్పుడు ఆయన దృష్టికి యథార్థవంతులుగా నిలిచి ఉన్నప్పుడు ఆయన మనను బలపరచును. నిశ్చయముగా ఆయన నిన్ను బలపరచును. సమస్తమును నువ్వు జరిగించున్నట్లుగా చేయును. కావున దైవజనాంగమా, మనము బ్రతుకు దినములన్నీ యథార్థపరులమై యథార్థవంతుడైన యేసయ్య యొద్ద నిలిచి ఉండెదము. ఆయన రాకడలో ఆయనను ఎదుర్కొనేదము. ప్రార్థన. యథార్థవంతుడమైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రాలు. ఉదయకాలమున మరొకసారి మీ పాదముల చెంత మీ జీవపు మాట చేత మమ్మల్ని జీవింపచేసినందుకై, మమ్మల్ందరినీ మీ యొద్ద యథార్థపరులుగా ఉండాలని మీరు కోరుకున్నందుకే మీకు స్తోత్రాలు. అవును తండ్రి, జీవిత కాలమంతా బ్రతుకు దినములన్నీ మీ రాక వచ్చేంత వరకు, మా పోకడ జరిగేంత వరకు మేము మీ యొద్ద యథార్థవంతులుగా ఉన్నట్లుగా కృపదయ చేయండి. ఆ విధంగా మమ్మల్ని బలపరిచి మీరు రాకడ పర్యంతం నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యథార్థవంతులై ఆయన యొద్ద నిలిచి ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.